భారతీయుడి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. ముంతాజ్ బాను అలయస్ మమతా బెనర్జీ, సీఎం ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఆవిడ్ని ఎలాగండి, ఆవిడ పరిపాలన చాలా ఘోరంగా ఉంటుంది. హిందువుల్ని అణగదొక్కుతుంది, ఇష్టారాజ్యం చేస్తుంది. ఆవిడ్ని కోర్టులు కూడా భయపడతాయి ఆవిడ మీద. ఆవిడ కేసు టేకప్ చేయడానికి. ఆవిడ కేసు ఆవిడ కొడుకు లేకపోతే మేనోడు అంటాడు కూడా, అభిషేక్ బెనర్జీ, వాడి కేసు టేకప్ చేయడానికి 9 మంది జడ్జిలు నాట్ బిఫోర్ మీ అని పెట్టారు. అంటే నేను చేయలేను బాబు, భయం. అలా ఉంటుంది అక్కడ. వెస్ట్ బెంగాల్లో అరాచకం అంత పీక్ స్టేజ్లో ఉంది. మరి ఎందుకు ఏం చేయలేకపోతున్నాము? ఇలా ఏ స్టేట్కి ఆ స్టేట్ వాళ్ళు ఇష్టారాజ్యంగా ఉండిపోతాం అనుకుంటే మనం ఏం పీకలేమా? సెంటర్ కెనాట్ డూ ఎనీథింగ్. మోదీ గారు అంత స్ట్రాంగ్ మనిషి, అమిత్ షా అంత మహామేధావి, చాణక్యుడు, ఏం చేయలేకపోతున్నారండి? వెయిట్ చేస్తున్నారా సరైన అదును కోసం? చూడాలి ఏమని జరుగుతుందో. కానీ ఈ మధ్య కాలంలో ఇంకో ఘాతకం చేసిందండి. ఘోరకృత్యమైన అంతకంటే ఇంకా పెద్దదే ఏమైనా వర్డ్ ఉంటే. ఏం చేసిందంటే, పోలీస్ ఫోర్స్లో, అక్కడ లోకల్గా రిక్రూట్ చేయగలిగే పోలీస్ ఫోర్సెస్లో మొత్తం పాకిస్తానీ వాళ్ళని, బంగ్లాదేశీ వాళ్ళని చేర్పించేస్తారు. వాళ్ళు ఎలా వచ్చారు? వాళ్ళకి పేపర్లు తయారు చేసి, వాళ్ళకి ఇంటర్వ్యూలు లేకుండా సెలక్షన్ ప్రాసెస్ కరెక్ట్గా వాళ్ళకి ఫార్వర్డ్గా చేసి తోసేసిందండి బలవంతంగా. సో మన వెస్ట్ బెంగాల్ పోలీస్ అంతా కూడా పాకిస్తానీ వాళ్ళు ఆర్ బంగ్లాదేశ్ వాళ్ళు. చూడండి, అంటే మన పవర్ అంతా కూడా ఆ చేతిలో పెట్టేసుకుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు యుద్ధం చేసి లాక్కోవాలి మనం వెస్ట్ బెంగాల్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ రీక్యాప్ చేయాలంటే ఆవిడని పవర్ దిగినా కూడా ఆవిడ నేనే డిక్టేటర్ అన్నా మనం ఆశ్చర్యపోవడానికి లేదు. ఆవిడ ఎలక్షన్ ఓడిపోయినా సరే, మీరేం చేస్తారు పోలీసు వాళ్ళు నాకు చెప్పాను. పోలీసులు అంతా ఆవిడ మనుషులే, పాకిస్తాన్. ఆవిడ గేమ్ ప్లాన్ ఏంటంటే వెస్ట్ బెంగాల్ని ఈస్ట్ పాకిస్తాన్ బోర్డర్, అది బంగ్లాదేశ్ని కలిపి ఒక అఖండ బంగ్లా అనే దేశాన్ని తయారు చేద్దామని చేసిన తర్వాత ఏమవుతుంది? వాడే వెంటనే నరికేస్తాడు నాకు తెలిసి. ఆ 1 or 2 days కూడా ఉండదండి సర్వైవల్. మనం కనుక మెత్తగా ఉంటున్నాం, కానీ వాడు వెంటనే సర్ తన్సే జుడా అని చెప్పి లాగి పెడతాడు. ఓకే, షేక్ ముజిబుర్ రెహమాన్, పాపం బంగ్లాదేశ్కి ఫాదర్ ఆఫ్ ద నేషన్, వాడు కష్టపడి తీసుకొచ్చాడు. వాడి ఫ్యామిలీ లేపారండి, చిన్న పిల్లలతో, మనవాళ్ళతో సహా ఒక్కడు లాగానే చేశారు. లక్కీగా షేక్ హసీనా అతని కూతురు లండన్లో చదువుకుంటాం, ఆవిడ ఒక్కడే బతికి డైరెక్ట్గా బంగ్లాదేశ్ అంటే అప్పుడే చంపేవారు. ఇండియా వస్తే ఇండియా వాడు చాలా ఏళ్ళు ఇండియాలో ఉంది. ఆవిడ ఢిల్లీలో ఆవిడ జాగ్రత్తగా కాపాడారు, అది ఇక్కడే చంపేస్తారు. ఆవిడ్ని ఫుల్ అంటే ప్రొటెక్షన్ ఇచ్చి, జెడ్ కేటగిరీ కాదు కానీ సమ్ అదర్ కేటగిరీ సీక్రెట్గానే మెయింటైన్ చేసి జాగ్రత్తగా కొన్నాడు. ఆవిడ ఉన్న తర్వాత ఆవిడే అదును చూసి ఎలక్షన్ గెలిచింది. ఇప్పుడు ఆవిడ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్. సో అలా ఉంటుందండి ఇస్లామిక్ పరిపాలన విధానం. వాళ్ళు ఎక్కడ పవర్ కోసం సిగ్గు శలనం, నీతి నియమం ఏమి ఉండదండి. నరుకు, చంపు, పవర్ చేతిలో పెట్టుకో, అది దట్ ఈస్ ఇస్లాం. మన రాజులు ఎలా ఉండేవారు మీకు తెలుసు కదా. మన రాజులు ఎంతసేపు ప్రజల కోసం రాజ్య భారం అనేవారు, అంతేగాని రాజ్య భోగం కాదు, అది ఒక భారం మోసేవారు, రాజ్య భారాన్ని మోసేవారు. సో చాలా తేడా ఉంది మనకి వాళ్ళకి. సో ఇప్పుడు మనకు తక్షణ కర్తవ్యం ఏమిటి?
ఇలాంటి అరాచకాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవడమేనా? ఆవిడ అవుట్ అండ్ అవుట్ గేమ్ ప్లాన్ ఆవిడ ఏమిటి తెలిసిపోతుంది క్లియర్గా. ఆవిడ ఏం చేద్దాం అనుకుంటుందో విదిన్ 5 years ఆర్ ఈవెన్ లెస్ దెన్ దట్. ఇంకా 3 ఏళ్ళకో 2 ఏళ్ళకో ఆవిడ మొన్న బంగ్లాదేశ్ పేరు మార్చమంట, అదే వెస్ట్ బెంగాల్ పేరు మార్చాలండి, బంగ్లా అని పెట్టమంట. మెల్లిమెల్లిగా ఆ బంగ్లా ఈ బంగ్లా ఒకటే, బంగ్లాదేశ్ బంగ్లా ఒకటే అంటున్నాడు. సో ఈవిడ్ని ఎలా అరికట్టాలి, ఎలా మన సిఐఏ ఎన్ఆర్సి ఇంప్లిమెంట్ అయితే కానీ ఆవిడని అరికట్టడం, ఆవిడ గెలవకుండా చూడటం ఇంపాసిబుల్. ఎందుకంటే అక్రాస్ ద బార్డర్ వచ్చేస్తారండి ఓటర్లు. ఓటర్లు అందరూ బంగ్లాదేశ్లో ఉంటారు, వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళకందరికీ ఓటర్ ఐడీలు ఉంటాయి, ఆధార్ కార్డులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వచ్చేసి ఓట్లు వేసేసి సరదాగా కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతారు. ఈవిడిచ్చిన డబ్బులు అది తీసుకొచ్చి తినడం, లోకల్గా ఎవరైనా అమ్మాయిలు హిందూ అమ్మాయిలు ఉంటే వాళ్ళు రేప్ చేసేసుకోవడం, అవసరమైతే చంపడం, వాళ్ళు చాలా చాలా సరదాగా హ్యాపీగా చేస్తారండి. నరకడం, రేప్ చేయడం అన్నది వాళ్ళకి అదొక హాబీ. సో అవన్నీ చేసుకుని వెళ్ళిపోతారు. సో మన వాళ్ళంతా భయపడుతూ బతుకుతారు. మన హిందువులు బతుకు వెస్ట్ బెంగాల్లో చాలా పిటేబుల్ కండిషన్ అండి. సో ఇదండి ఈ పరిస్థితుల్లో ఆవిడని ఎలా గదిదించాలి, మన వెస్ట్ బెంగాల్ని మనం రీక్యాప్చర్ ఎలా చేయాలి, మనకి మన దేశంలో ఉండేలాగా ఎలా చూసుకోవాలి అన్న విషయంపై చాలా సీరియస్గా ఆలోచించవలసిన అవసరం ఉంది. వెస్ట్ బెంగాల్ ఒకటి, నెక్స్ట్ కేరళ, దానికి అయితే అట్లీస్ట్ బార్డర్ లేదు కనుక కొంచెం సేఫ్, స్లైట్లీ సేఫ్. ఈ ఎవడు స్టేట్లో వాడు ఇష్టారాజ్యం చేస్తాడన్న ఈ ఫెడరల్ స్ట్రక్చర్ ఏదో ఉంది కదా, మన రాహుల్ గాంధీ చెప్తాడు, మనం ఇండియా ఇస్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటాడు. దాని యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఎవడు ఇష్టం వాడు చేసుకోవచ్చు అన్నమాట. మన కేసీఆర్ గడు వాడు ఉన్నాడు, నేను రాజు అనుకున్నాడు. పోలీస్ ఫోర్సు ఎవడు మీడియా మాట్లాడడం లేదు. ఏమైంది? అలా ఉండకూడదండి. దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఎలా చేస్తాం? ఫెడరల్ ఫ్యాబ్రిక్ అని చెప్పేసి ఎక్కువ పవర్స్ ఇస్తున్నామా అన్న చిన్న డౌట్ వస్తాం. పోలీస్ ఫోర్స్ ఆల్సో షుడ్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెంటర్ కింద ఉండాలి పోలీసులు. ఈ లోకల్ రాజకీయ నాయకుల కింద ఉంటే వాళ్ళు అరాచకమే. నా అభిప్రాయం అది. మీరంతా ఏమంటారు? మీ ఐడియాస్ గురించి చెప్పండి కామెంట్స్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, హర హర మహాదేవ్.